హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి త్రివివం ఎడ్యుకేషన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఆన్లైన్ ట్యూటర్గా ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇండియాలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ. సో 6 days అగో అనేసి ఇవ్వడం జరిగింది. 6 రోజుల క్రిందటే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. సో ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట వాళ్ళకి ఇప్పటి వరకు. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా మీరు వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇంటి దగ్గర ఉండే మీరు పార్ట్ టైంగా వర్క్ చేయొచ్చు. 0 to 7 స్కిల్స్ మ్యాచ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ స్కిల్స్ చూసుకుంటే స్కిల్స్ యాడెడ్ బై ద జాబ్ పోస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే కంప్యూటర్ సైన్స్ స్కిల్స్ ఉన్నా పర్వాలేదు. కంప్యూటర్ నెట్వర్కింగ్, అలాగే ఆన్లైన్ ట్యూటరింగ్, అలాగే ఇంగ్లీష్ యాజ్ ఏ స్కూల్ లాంగ్వేజ్ అనేసి సెకండ్ లాంగ్వేజ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే సిస్కో సిస్టమ్స్ ప్రోడక్ట్స్ గురించి తెలిసి ఉంటే సరిపోతుంది. అలాగే ట్యూటరింగ్ అంటే ఏంటో తెలిసి ఉంటే సరిపోతుంది. అలాగే ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది మీకు మస్ట్గా రావాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట మొత్తం అంతా కూడా మీకు స్కిల్స్ ఉండవలసినవి. సో ఒకవేళ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు కానీ లాగిన్ అయ్యి ఉన్నట్లయితే ఈ యొక్క స్కిల్స్ని మీరు ప్లస్ పాయింట్ క్లిక్ చేసి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో కృతికా శర్మ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది మనకి. సో హ్యూమన్ రిసోర్స్లో ఈ యొక్క ఈవిడ వర్క్ చేయడం జరుగుతుంది. త్రివివం ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అబౌట్ ద జాబ్ చూసుకుంటే జాయిన్ అవర్ టీమ్ యాజ్ an ఆన్లైన్ ట్యూటర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వీఆర్ లుకింగ్ ఫర్ ఎంథసిటిక్ అండ్ నాలెడ్జబుల్ ఆన్లైన్ ట్యూటర్స్ టు జాయిన్ అవర్ డైనమిక్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మంచిగా నాలెడ్జబుల్ ఉన్న మంచిగా ట్యూటరింగ్ చేసే వ్యక్తి అయితే కావాలనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎనీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ లిస్టెడ్ బిలో we want to near from you అనేసి ఇవ్వడం జరిగింది. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే యాజ్ అన్ ఆన్లైన్ ట్యూటర్ యువర్ రోల్ విల్ ఇన్వాల్వ్ ఎక్స్టెండింగ్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ బై సాల్వింగ్ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ త్రూ ఏ చార్ట్ బేస్డ్ ప్రాసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరైతే చార్ట్ బేసిస్ ప్రాసెస్గా మీరైతే ఇక్కడ వర్క్ చేస్తారు. అది కూడా గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన స్టూడెంట్స్కి మీరు సబ్జెక్ట్ని సాల్వింగ్ చేయాలన్నమాట. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో మీరు ఎక్స్టెంట్గా వర్క్ చేస్తారనమాట. ప్రొవైడింగ్ యాక్యురేట్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెయిన్స్ ఫర్ కాంప్లెక్స్ టాపిక్స్ అండ్ ఆఫరింగ్ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ టు స్టూడెంట్స్ అకాడమిక్ క్వారీస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎన్ష్యూరింగ్ ఎంగేజ్మెంట్ అండ్ ఎఫెక్టివిటీ కమ్యూనికేషన్స్ త్రూ చాట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే అడాప్టింగ్ ఎక్స్ప్లెనేషన్స్ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మొత్తం అంతా కూడా జాబ్ డిస్క్రిప్షన్. ఎక్స్టెన్షన్స్ కాంపిటీషన్స్ వచ్చేసరికి ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎబిలిటీ టు కమ్యూనికేట్ సైంటిఫిక్ అండ్ సబ్జెక్ట్ కాన్సెప్ట్స్ క్లియర్లీ ఇన్ ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సఫరింగ్ ఇంటర్నెట్ యూజింగ్ సచ్ టూల్స్ లైక్ గూగుల్ యాక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకైతే సెర్చ్ ఏదైనా మీకు సొల్యూషన్ కావాలనుకుంటే గూగుల్లో సెర్చ్ చేయొచ్చు అనేసి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకైతే సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి. కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసరికి
25 నుంచి 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలన్నమాట. సబ్జెక్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్స్ అనమాట కంప్యూటర్ సైన్స్, అలాగే సిస్కో సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ నెట్వర్కింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎస్ఎస్ఆర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వర్క్ మోడ్ వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. టైమింగ్స్ వచ్చేసరికి మీకు ఇక్కడ 10:30 PM నుంచి 8:30 AM వరకు మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టైంలో మీరు పార్ట్ టైం అయినా మినిమం 4 hours అయినా చేసుకోవచ్చు, లేదంటే 8 hours వరకు కూడా మీరు చేసుకోవచ్చు. వరకు మీ బట్టి ఉంటుంది అనమాట అది. సో కాంపిటీషన్స్ వచ్చేసరికి పర్ అవర్ బేసిస్ అనేది ఉంటుంది మీకు. అలాగే క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ మీకు మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరైతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి
డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.